రే సగలా, రే ఏమైందిరా నీకు అసలు? అది రెక్కేసింది మావా. రే ఏమైందిరా? పరిస్థితి నీకు కూడా రాకూడదురా. రే అంటే నేను ఫ్రెండా పగవాడినా? అబ్బా అదంతా ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక ఇప్పుడు లేదురా మామా. రే అసలు ఏమైందిరా? రే ఒంటి నిండా పిచ్చి కుక్క బరికినట్టు ఏంటి గీతలు? నువ్వు రారా. ఆ పక్క ప్లాట్ ఆంటీ కనుక రాకపోయింటే నా పరిస్థితి నిర్భయ స్థితిలో మిగిలిపోయేదిరా. అంటే అంటే ఎస్, బెండకాయ మ్యాట్రిమోనీ. యార్ ముద్ర బెండకాయ అదే చేస్తుంది. మీలాంటి ముద్రపోయిన బెండకాయల కోసమే ఇది. మీ పేరు మేడం? శ్రద్ధ. అవసరమా? శ్రద్ధ కపూరా? కాదు, పూర్. ఓహో ప్యూరా. నసమాని పాయింట్కి రండి. నస కాదు మేడం, కసి కసి. ఇంతకీ మీకేం కావాలి? శ్రద్ధగా వినండి. ఒక గంట పాటు సహజీవనానికి బెండకాయలండి మంచి అమ్మాయి కావాలి. అర్థమైంది అర్థమైంది. బాగా హాటుగా ఉండాలి. అయితే కొంచెం కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు, అమ్మాయి మాత్రం క్యారెట్లా ఉండాలి. తనే మీకు కాల్ చేస్తుంది. ఓకే. బక్రాగాడు బలైపోయాడు. హలో హలో హలో, ఎవరండి? కీర్తి. అంటే కీర్తి సురేశా? కీర్తి క్యారెట్ ఫ్రమ్ బెండకాయ మ్యాట్రిమోనీ. ఓ ఇప్పుడు తెలిసింది. బెండకాయ మ్యాట్రిమోనీ అంటే సుఖయుద్ధ విమానం కంటే స్పీడ్ అని. అవును. కమ్ ఆన్, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు. ఐ యామ్ కమింగ్ ఫర్ యు. యా! నువ్వా కీర్తి క్యారెట్? క్యారెట్ బెండకాయ నేనే. పద లోపలికి చూపిస్తా చుక్కలు. పదరా బెండకాయ పద. ఆ విధంగా ఈ సగలగడి మీద దయాదాక్షిణం లేకుండా దండయాత్ర జరిగిందిరా. కరెక్ట్. రే పాపలు వస్తున్నాయి. చిల్ 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 బేబీ చిల్. రేయ్ మనిషి అన్నాక ఉప్పు కారం ఉండాలిరా. చాల్. ఓకే, నో ప్రాబ్లం. ఐల్ టేక్ కేర్. డ్యామేజ్ ఛార్జెసే కదా, ఇంటికి పంపించేయండి. ఐల్ సెటిల్ డౌన్. సరే, ఈ లోపు అతన్ని హాస్పిటల్ పంపించండి. ఎస్, ఐల్ సెటిల్ డౌన్. ఏంటి డాడ్, మీరు ఈ టైంలో ఇక్కడ దేని గురించి? నీ పెళ్లి గురించి. నా పెళ్లి గురించా? డోంట్ వరీ డాడ్. ఈ ఓ నెగటివ్కి బలై ఆ పాజిటివ్ అభాగ్యుడు ఎక్కడో ఓ చోట తిరుగుతూనే ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ అమ్మాయి ఎవరు? కొత్త కస్టమరా? కాదు సార్, పాత కస్టమరే. మనం పెళ్లి సెట్ చేసామని మీకోసం యాపిల్స్ తీసుకొచ్చింది. నేను శాంసంగ్ వాడుతున్నాను, తనకెలా తెలుసు? సార్, యాపిల్ అంటే ఈ యాపిల్ కాదు సార్, తినే యాపిల్ సార్. ఓ, చిన్నప్పటి నుంచి నాకు యాపిల్స్ అంటే బాగా ఇష్టం. అవును సార్, మీకోసమే సిమ్లా నుంచి మరీ తెప్పించాను. సిమ్లానా? నీ పని చెప్తాను.
దీని వుడ్బీకి ఫోన్ చేసి దీని క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసి నాకు సిమ్లా యాపిల్ తీసుకొస్తావా? షట్. సార్ ఆయన ఏంటి సిమ్లా పేరు చెప్పగానే అలా వెళ్ళిపోయారు? మాకే అర్థం కావట్లేదు. సార్ నమస్తే సార్. నమస్తే. వీళ్ళు సంబంధం గురించి చాలా దూరం నుంచి వచ్చారు సార్. ఓ, మన బెండకాయ అంత దూరం పాకిందా? వెరీ గుడ్. ఏ ఊరు నుంచి వచ్చారు? అది చిలకలూరిపేట నుంచి వచ్చారు సార్. చిలకలూరుపేట నుంచి వచ్చే వాళ్ళకి లోపలికి అనుమతి లేదని బయట పెద్ద బోర్డు పెట్టాం కదా, మళ్ళీ వీళ్ళు లోపలికి ఎందుకు ఎంటర్ చేసావు? ఇంకొకసారి చిలకలూరుపేట నుంచి ఎవరైనా ఆఫీస్కి వస్తే నిన్ను చిలకలూరుపేట పంపిస్తాను. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్, గెట్ అవుట్. హాయ్ రా. హౌ యు? హాయ్ రే మామ. హాయ్. హాయ్. చెప్పరా. అదే నా మ్యాటర్ ఏం చేసావు? అరే, నా వ్యధ స్వయంవద మ్యాటర్ ఈ రోజే తేల్చేస్తా. అది ఓ నెగిటివ్. ఏంటి తేల్చేది? ఇక్కడ బి పాజిటివ్. బాగా ఆలోచిస్తాం. ఆలోచించడం మానేసి ఫస్ట్ పెళ్లి సంబంధం చూడు. నీకు ఏ స్టేట్ అయినా ఓకేనా? ఆంధ్ర తెలంగాణ తప్ప ఏదైనా పర్లేదు, ఎందుకంటే ఈ 2 స్టేట్స్ లో దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? తెలుగు వచ్చి ఉండాలి. తెలుగు వచ్చుండాలి. నాకు తెలిసిన కేరళ కుటుంబం ఒకటి ఉంది. వాళ్ళు శంషాబాద్ లో ఉంటారు. వాళ్ళకి తెలుగొచ్చు, నువ్వు మెచ్చు. ఒరే కోడిబొచ్చు, నువ్వు కూడా వెళ్ళు. బాయ్. ఓకే, అలాగే. చాలా సాంప్రదాయ కుటుంబంలా ఉందా? అవునరా మామ. నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్తే. ఏంట్రా ఇది? చాలా విచిత్రంగా ఉంది. అవునరా, నాకు అర్థం కావట్లేదు. సాంప్రదాయం కావచ్చు. భలే తమాషాగా ఉంది కదా. అవునరా. చేతులా? రే, కోకోనట్ ఆయిల్. అవునరా. ఇక్కడ నుంచో బాబు. ఇందులోనా? ఇందులోనే. థ్యాంక్స్. ఇంకేముంది? ఏమోరా. అక్షితలు వేయండి బాబు. ఏ వేయండి. పెళ్లి చేసేలా ఉన్నారు ఇక్కడ. అవునరా. చూడు బాబు, ఇందాక మా అమ్మాయి నీ కాళ్ళు కడిగింది కదా, ఇప్పుడు నువ్వు మా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరి కాళ్ళు కడగాలి. అది మా సంప్రదాయం బాబు. కానీ సరే. పెట్టండి. నేను కడగమని అడిగాను నా కాళ్ళు. ఛీ. చూడు బాబు, మేము కేరళ నుంచి వచ్చింది కొబ్బరికాయలు అమ్ముకోవడానికి కాదు, కృషి కోసం. అదే సేద్యం. బాగా పంటలు పండించి ఈ ఊళ్ళో స్థిరపడిపోయాం. మాకున్నది ఒక్కగానొక్క భాగ్యం, ఈ సౌభాగ్యం. మా ఇంటికి అల్లుడుగా రాబోయేవాడు మా రుణం తీర్చగలిగేవాడై ఉండాలి. అంటే మాతో పాటు ఇక్కడే ఉండాలి. బాబు, ఇదిగో ఇందులో మా డిమాండ్ రాసి పెట్టినాను, సంతకం చేయి బాబు. బాండా? రేయ్, ఆ అమ్మాయి ఒక్కతి నా కాళ్ళు కడిగినందుకు వాళ్ళ 4 కాళ్ళు కడగాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బాండ్ మీద సైన్ పెడితే కట్టపలా జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీకి కట్టుబడి ఉండాలి. సార్ నమస్తే సార్, వెళ్ళొస్తాను. బాబు బాండ్ అన్నమండి బాబు. సార్, మీ డిమాండ్ కే దిమ్మ తిరిగిపోయింది. మీ బాండ్ వద్దు, కమాండ్ వద్దు, వెళ్ళొస్తాం. బాబు, సంతకం చేయమంటే వెళ్ళిపోతున్నాడే బాబు. ముందే చెప్పలేదా మీరు? ఇక్కడ ఉంటే బుక్ అయిపోతాం. హాయ్ రాజీ, ఏంటి షాపింగ్కి వెళ్ళారా? నాకెక్కడ కుదురుతుంది? 24 గంటలు విడు కాపలా. నేను హరా సినిమాకి వెళ్ళే కదే, మొత్తం మిస్ అయిపోతున్నాను. అక్కడ ఏం మ్యాటర్ లేదు కానీ ఇక్కడ మాత్రం భయంకరంగా ఉంది. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారా? అనుకుంటూనే ఉన్నాను. కాపాడండి. వెరీ గుడ్. మీరు అలర్ట్ గా ఉన్నారా లేదా టెస్ట్ చేశారు. మీరు మీ పని చూసుకోండి. ఓకే సార్.
ఏంట్రా అంతా ఓకేనా? లేదురా. అదేంట్రా హీరోయిన్ సందర్భంగా మా అందరికి డ్రై ఫ్రూట్స్ తీసుకుని వస్తావు అనుకుంటే నువ్వేంట్రా బాబు డ్రై ఫేస్ వేసుకుని వచ్చావు? రే ఫేస్ ఆఫ్ సినిమా చూసినట్టుందిరా. ఏమైందిరా? ఆ తమిళ డైరెక్టర్ గారు చూపించిన అమ్మాయిని చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓ అంత బాగుందా? స్వయం వదలా ఉంది. స్వయం వదలా? టెన్షన్ పడకు, పేరు మాత్రం ప్రియం వద. వదా వదా అన్ఫార్చునేట్లీ నాకు అన్ని వెదలే. రే ఆ అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చింది, కన్నడ అమ్మాయి. కన్నడనా? ఓసారి స్వయంవద దెయ్యంలా మారి కన్నడలో పాట పాడిందన్నో స్వయంవద ఏమో. రే ఆ అమ్మాయి చాలా ట్రెడిషనల్ గా ఉందిరా, కొంచెం కూడా ఈగో లేదు. ఆ అమ్మాయి అణువులో అనుకువగా ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రియం వద కాంట్రాస్ట్ స్వయం వద. ఇదిగో నాకు చాలా బాగా నచ్చింది. నచ్చిందన్నో సరే లైన్లో పెట్టు. నీ పక్కన హీరోయిన్గా చేసిన అమ్మాయి నీ లైఫ్లో వైఫ్ అవ్వాలి. మనకు కూడా ఈ స్వయం వల్ల దరిద్రం తప్పుద్ది. కరెక్ట్. ఇగో ఎందుకని మంచిది, ఈసారి నువ్వు ప్రియం వదను కలిసేటప్పుడు స్వయం వదకి పిస్టల్ ప్లేయింగ్ అంటే బాగా ఇష్టం అని చెప్పావుగా, ఓ డమ్మీ పిస్టల్ తీసుకుని వెళ్ళు. ప్రియం వద అయితే డెఫినెట్గా కాల్చదు, స్వయం వద అయితే కాల్ చేస్తుంది కన్ఫర్మ్. గర్ల్స్ మనుషులు పోలిన మనుషులు ఉంటారంటారా? ఉంటారు. అయితే ఎందుకని మంచిది, రేపు నుంచి కొంచెం సెక్యూరిటీ టైట్ చేయండి. ముందు ఆ సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టండి, సగం దరిద్రం వదులుతుంది. పనిచేస్తుందా? కాల్చమంటారా సార్? ఆకర్లేదు ఆకర్లేదు. అమ్మా సునందా, ఎక్కడున్నావు అమ్మా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? విక్రమ్ రెడ్డి మీద ఉన్న అసహ్యంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సునంద ఎంత పని చేసావమ్మా? ఈ పాపని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా? కాలక్రమంలో విక్రమ్ రెడ్డి దగ్గర పెరిగిన స్వయంవద కూడా ఆత్మహత్య చేసుకోపోయి కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి డాక్టర్? కోమాలోంచి బయటపడ్డాం ఆ దేవుడి చేతిలో ఉంది. బయటపడ్డాక మీ చేతిలో ఉంది. కోమాలోంచి బయటపడ్డాక తను అనుకున్నది జరగకపోయినా, కోరుకున్నది దక్కకపోయినా తను మళ్ళీ కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. మీరు ఏదో ఒకటి చేయండి డాక్టర్. నేను మాత్రం ఏం చేయగలను సైన్స్ని దాటుకుని? ఓ పని చేద్దాం, ముందు వెళ్ళి స్వామీజీని కలుద్దాం. స్వామీజీని కలుద్దామా? ఆ రోజు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయనే స్వామీజీని కలవమన్నారు. ఇప్పుడు మీరు స్వామీజీని కలుద్దాం అంటున్నారు. సైన్స్ చేయలేని పని స్వామీజీలు ఎలా చేస్తారు? అయినా ఇదంతా మీరు ఎలా నమ్ముతున్నారు? చూడండి విక్రమ్ రెడ్డి గారు, చంద్రుడి మీదకి రాకెట్ పంపే ముందు చెంగాలమ్మ తల్లికి పూజలు చేస్తారు మన ఇస్రో సైంటిస్టులు. ఎందుకని? అంతే, కొన్ని మనం నమ్మాల్సిందే. అలా కోమాలోకి వెళ్ళిన స్వయంవదని రక్షించుకోవడం కోసం విక్రమ్ రెడ్డి, సైక్రాటిస్ట్ దీన్ దయాల్, డాక్టర్ చక్రపాణిలతో కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. తన బిడ్డను ఎలాగైనా రక్షించాలని విక్రమ్ రెడ్డి ప్రాధేయపడేసరికి ప్రియం వద కూడా విక్రమ్ రెడ్డి కూతురే అని స్వామీజీ చెప్పాల్సి వచ్చింది. స్వయంవదను కాపాడుకోవడం కోసం సుబ్బును ఆకట్టుకోవడానికి ప్రియం వదను ఒప్పించి నీ పక్కన హీరోయిన్గా యాక్ట్ చేపించారు. స్వయంవద కోలుకున్న తర్వాత డాక్టర్ చక్రపాణి గారితో విషయం అంతా తెలుసుకొని ఎవరికీ అనుమానం రాకుండా ఆస్కార్ లెవెల్లో యాక్ట్ చేసింది. తల్లి, నిన్ను మళ్ళీ పాత స్వయంలాగా చూస్తాననుకోలేదు. ఎనీహో, నీ పెళ్ళి నువ్వు కోరుకున్న వాటితోనే ప్లాన్ చేశాను. బట్ డాడీ, మరి ప్రియం వద?
నీ పెళ్లి జరిగిన మరుక్షణం ప్రియంవదని చంపించేస్తాను. కన్న తండ్రి కూతుర్ని చంపించాలనుకుంటున్నాడు. ఇంత దుర్మార్గుడా మా నాన్న విక్రమ్ రెడ్డి.